అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు బైబిల్‌లో తగ్గింపు అనే విషయం గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. అదేంటంటే ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయము 8, 9 వచనంలో చూసినట్లయితే మనం అక్కడ ఒక విషయాన్ని చూడొచ్చండి. మనుషులంగా ఉన్న మనమే తగ్గింపు విషయంలోకి వచ్చేసరికి ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాము. కానీ అక్కడ దేవుని దూత ఎంతగా తగ్గించుకున్నారో అనే విషయాన్ని మనం ఈ వాక్య భాగంలో చూడొచ్చండి. ప్రకటనలు 22, 8, 9 వచనాలండి. నేను ఒకసారి చదువుతాను చూడండి. 8వ వచనం, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, అంటే యోహాను గారు ఆ విన్న వాటిని, చూచిన వాటిని గురించి చూపించిన దేవదూతకి నమస్కారం చేయటానికి సాగిలపడుతున్నాడటండి. అటువంటి సమయంలో అప్పుడు దేవదూత ఏమని అంటుందంటే 9వ వచనంలో చూడండి. అతడు, వద్దు సుమి, నేను నీతోనే ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొన వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. చూశారు కదండి, అక్కడ దేవుని దూత ఎంత స్పష్టంగా చెప్తున్నారండి. వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, సమానుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పి దేవుని దూత ఎంతగా తగ్గించుకొని దేవుని నామాన్ని ఎంతగా మహిమపరిచిందో అక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం చూడవచ్చండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలండి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు బయలుపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మనకు అంతకంటే తగ్గింపు కలిగి మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుకొనుటకు అందరూ ఉండులాగన దేవుడి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.